అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ ఆరామాల్లో ఒకటైనటువంటి సాలిహొండం బౌద్ధ ఆరామానికి సమీపంలో ఉన్నటువంటి కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయంకి జాతర మొదలైంది. 7 రోజుల జాతరలోని భీష్మ ఏకాదశి నాడు మాత్రం రాష్ట్రాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడాను ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గజపతి డిస్ట్రిక్ట్ల నుంచి కూడాను చాలామంది భక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వేణుగోపాల స్వామిని దర్శించుకునేందుకైతే మాత్రం సాలిహొండం దగ్గర శ్వేతగిరి పర్వతానికి అయితే రావడం జరుగుతుంది. శ్వేతగిరి పర్వతం పైన వెలిసినటువంటి కాళీయమర్దన వేణుగోపాల స్వామికి ప్రత్యక్ష దైవంగా భావించి భీష్మ ఏకాదశి నాడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక దర్శన భాగ్యం కల్పించినందుకు మాత్రం రావడం జరుగుతుంది. అటువంటి కాళీయమర్దన ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు అన్ని దేవుల కంటే ప్రప్రథమంగా వేణుగోపాల స్వామికి ముందుగా పూజించాలని అంటుంటారు కదా, అసలు ఏమిటి దీని చరిత్ర ఏమిటి? నా పేరు వేణుగోపాలాచార్యులండి. ఇది 2000 సంవత్సరాల క్రితం దేవాలయం అండి. శ్వేత చక్రవర్తి ఈ కొండపైన పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణుప్రియ, ఆమె కృష్ణుడు ఆరాధ్య దైవం. ఆమె ఏకాదశి వ్రతం చేస్తున్నది. భర్త తన దగ్గరికి వస్తానని కబురు పెడతాడు. ఏకాదశి వ్రతభంగం అయిపోతుందని శ్రీకృష్ణుని వేడుకుంటుంది. ఆమె పేరు విష్ణుప్రియ. ఆమె వనిత మండలం గ్రామంలో ఉండేది. ఆమె యొక్క ఏకాదశి వ్రతం భంగం కాకుండా ఈ వంశ అంటే వెదురు, ధార అంటే నీరు, పినలగరలోంచి పుట్టుకొచ్చింది ఈ వంశధార. దక్షిణముఖంగా ఉండే వంశధార ఆమె కోరిక మేరకు ఉత్తర దిశగా వచ్చింది. ఈ యొక్క కొండ మీద వేణుగోపాల స్వామి కాళీయమర్దనుడు, మన దేశంలో ఎక్కడా కూడా కాళీయమర్దన వేణుగోపాల స్వామి లేడు. కాళీయమర్దనుడు గోపాలుడు అంటే చేతిలో పిన్నలగర్ర ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు బాల్యంలో భాగవతంలో కాళీయమడుగులో కాళీయుడు అనే సర్పం విషం కక్కుతుంటే ఆయన విషాన్ని కక్కించి మంచివాడుగా చేసి ఆ సర్పం శిరస్సు మీద పాదం పెట్టాడు. ఈ దేవాలయం ఎక్కడ కూడా లేదు. ఈయన్ని సంతానం వేణుగోపాల స్వామి అంటారు. సంతానం లేని వాళ్ళు దండం పెట్టుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా మన కొండ రాళ్ళు పేరిస్తే త్వరగా వారికి గృహయోగం కలుగుతుంది. అంతేకాకుండా మన ఒరిస్సా నుండి కానీ పలు జిల్లాల నుండి కానీ ఈ కొండ మీదకి వచ్చి వారు కోరికను చెప్పుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా స్వామి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు 3 రాళ్ళు పట్టుకెళ్ళి ఆ శంకుస్థాపనలో వేస్తే ఆ గృహం నిర్విఘ్నం లేకుండా జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని దినదిన ప్రవర్తమానమవుతున్నది. చూసుకున్నట్లయితే కనుక ఆలయ ధర్మకర్త కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు కూడా అసలు తెలుసుకుందాం. ఆలయ ధర్మకర్తగా ఈ ఆలయం అసలు ఎప్పటి నుంచి, ఏ స్థాయిలోంచి ఇప్పుడు ఈ స్థాయి వరకు అసలు ఈ ఆలయం రావడం అయితే జరిగింది అసలు? నా పేరు సుగ్గు మధురెడ్డి అండి. నేను ఈ దేవాలయంకి శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయంకి ఆనువంశిక ధర్మకర్తని. నేను వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాలా ఈ దేవాలయం జీర్ణోద్ధర అయిపోయే కాలం వచ్చింది. ఇక్కడ చూసేసరికి ముళ్ళ తొప్పలు, పెద్ద పెద్ద రాళ్ళు, ఈ ఆవులు, మేకలు ఇవి పడుకునేవి. ఈ పరిస్థితికి ఇంత మన పూర్వీకులు కట్టారు కదా, ఈ దేవాలయాన్ని ఒక స్థాయికి ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే పట్టుదల నాలోనే, నా భార్యలోని, మా దంపతులు ఇద్దరు కలిగిన వెంటనే మేమేం చేసామంటే మాకు వచ్చే డబ్బు మొత్తం ఈ దేవాలయం అభివృద్ధికి వెచ్చించాలనే నిర్ణయంకి వచ్చాం. ఆ రోజు నుంచి మేము మాకు వచ్చే ఏ డబ్బు వచ్చినా ఈ దేవాలయం అభివృద్ధిగా ఉపయోగిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు ఇప్పుడే చూశారు, ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం, చక్కనైన జాతర జరుగుతుంది. గతంలో ప్రజలకు ఈ విధమైన సౌకర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు మేము కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు 34 సెంటీగ్రేడ్ ఎండున్న ఆ ఎండ తాకిడిలో భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్లోనే మజ్జిగ, మంచినీరు, వాటర్ ప్యాకెట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మీకు ఈ సందర్భం ఒక్కటి చెప్పాలా, శ్రీకాకుళం డిఎస్పీ శృతి మేడం గారు, అలాగే శ్రీకాకుళం టౌన్ మన సిఐ సన్యాసినాయుడు గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఈ జాతర ఎంత ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రశాంతంగా అవడానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మీ ద్వారా ఏంటంటే పోలీస్ వ్యవస్థకి ఏంటంటే చక్కనైన పేరు తెచ్చారు. వాళ్ళని నేను అభినందించక తప్పదు ఒక ధర్మకర్తగా. ఎందుకంటే వాళ్ళు చేసే సర్వీస్ అంతా చూశాను. సన్యాసి నాయుడు గారు అయితే దొమ్మి అవుతుందేమో అని దీంట్లో మాకు ఫ్రీగా విడిచిపెట్టి అన్నారు.
మేము మాకు డబ్బులు ప్రాధాన్యం కాదండి, ఈ దేవాలయం మాకు భక్తుల తలగా మనోభావాలు మాకు ముఖ్యం, ఫ్రీగా ఎత్తేస్తాంలేండి తీసేస్తామని తీసేసాం కూడా. భక్తుల కోరికలు అంటే మీకు ముఖ్యమైన కోరికలు 3 ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకం ఏంటంటే 3 రాళ్ళు పేరిస్తే ఇక్కడ ఒకటో రాయ సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని ప్రగాఢమైన విశ్వాసం. రెండవది ఏంటంటే 3 రాళ్ళు పేర్చుకుంటే మళ్ళీ భీష్మ ఏకాదశి వచ్చేలోపు వాళ్ళ ఇంటి నిర్మాణం జరుగుతుందనే నమ్మకం. మూడోది ఏంటంటే పెళ్ళి కాకుండా ఇళ్లలో ఉండిపోయిన అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా 3వ రాయి వల్ల 3వ రాయి పేరిస్తే ఆ పెళ్లి లేట్ మ్యారేజ్ అయినా పెళ్లి చక్కనైన సంబంధం ఆ కుటుంబం బాగుంటుందని ప్రగాఢ మీరు ఇప్పుడే చూశారు ఎన్ని అరటిపల్లికాయలు కట్టారో. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సంతాన వేణుగోపాలుడు అంటారు మా స్వామిని. ఇక్కడ మొక్కంతా ఏం చేస్తారంటే అరటిపల్లికాయలు కడతారు, మళ్ళీ ప్రతి 15 రోజులకి జరిగే ఏకాదశి నాడు ఇక్కడ వచ్చి ఉయ్యాలు వేసుకొని చీర కట్టుకొని ఉయ్యాల్లో పిల్లలకి వేసుకొని చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇంకా దీన్ని ఏంటంటే భక్తుల మనోభావాల తగ్గట్టుగా మేము అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ ద్వారా నేను చెల్లిదే నాకు చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, అది కానీ అయిపోతే మాకు వచ్చిన డబ్బు అంతా మధ్యతరగతి కుటుంబాలకు ఒక కళ్యాణ మండపం కడదామనే ఆలోచనలో ఉన్నాను. అలాగే గోవర్ధన్ గిరి ఒకటి కట్టాలి, మాకు గోశాల అయిపోయింది, గోవులు ఉన్నాయి, తాబేల్ పార్క్ కట్టాం. అలాగే ఇక్కడ గోవర్ధన్ గిరి కట్టాలి. అంటే మీకు గోవర్ధన్ గిరి అంటే మీకు ఐడియా ఉంటుంది, చిటికల వేయంతో పార్వతి శ్రీకృష్ణ భగవాన్ అన్నప్రసాదాలు పంచే కార్యక్రమం లాంటిది ఏమైనా చేస్తుంటారు 7 రోజులు. ఈ 7 రోజులు అంటే ఈరోజు మేము సుమారు 300 మంది 400 మంది వాలంటీర్ని తెస్తామండి. వాలంటీరు పోలీస్ సిబ్బంది మాకు సహకరించిన అందరి సిబ్బందికి మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇక భీష్మ ఏకాదశి ఒక్కరోజే, మిగతా రోజుల్లో ఏంటంటే 15 రోజులకు ఒక ఏకాదశి అవుతుంది. 15 రోజులకి ఏకాదశిలో స్వామివారికి అభిషేకం చేస్తాం, క్షీరాభిషేకం చేస్తాం. ఆ రోజు మరి ప్రతిరోజు ఏంటంటే ప్రసాదం తయారు చేస్తాం. ఎందుకంటే మేము బలిపీఠం స్వామికి భోగం ఇవన్నీ పెట్టవలసి ఉండే. భీష్మ ఏకాదశి రోజు మాత్రం ఎంతమంది భక్తులు వస్తాం అంతమంది మాత్రం వాళ్ళందరికీ ప్రసాదాలు చేసి పెట్టడం జరుగుతుంది. అది ఈ కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయం చూసుకున్నట్లయితే కనుక శ్వేతగిరి పైన వెలిసినటువంటి కాళీయమర్దన ఆలయం ఒకవైపు వంశధార నది, అలాగే మరోవైపు సముద్ర తీరానికి అతి సమీపంలోనే ఉండడం కాకుండా బౌద్ధ ఆరామాల్లో ప్రాచీనమైనటువంటి బౌద్ధ ఆరామాల్లో అనేటువంటి సాలిహుండం బౌద్ధ ఆరామం ఏదైతే ఉందో ఒకప్పుడు టిబెట్ చైనా నుంచి ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుని ఇక్కడే ఉండేవారు. అలాగే ప్రపంచం అంతా కూడా పర్యటన చేసుకుని మరలా తిరిగి ఇక్కడికే వచ్చి ఇక్కడే వారు విశ్రాంతి తీసుకుని ఇక్కడే ఉంటూ ఇక్కడ చేయడం అయితే జరిగింది. అది కాళీయమర్దన వేణుగోపాల స్వామికి ముఖ్యంగా ఏంటంటే 3 రకాలైనటువంటి కోరికలతో భక్తులందరూ కూడాను ఈ శ్వేతగిరిపైకి దర్శన భాగ్యం పొందేందుకు అయితే రావడం జరుగుతుంది. సంతానలేమి ఉన్నవారు, అలాగే త్వరగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు, అలాగే ఈ పర్వతాన్ని ఎక్కుతూ ఈ గుడి దగ్గరికి వచ్చే భక్తులందరూ కూడాను 3 రాళ్ళు పేరుస్తూ పైకి రావడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే భక్తుల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం అయితే వారిని లోతుగా నాటుకుపోయింది. ఈ ఆలయంకి వచ్చేవారు అందరూ కూడాను ఒకవేళ 3 రాళ్ళు పేర్చినట్లయితే కనుక ఎప్పటి నుంచో వాళ్ళకి కలగా ఉన్నటువంటి నూతన గృహ నిర్మాణం లాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే మాత్రం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడాను ప్రగాఢ విశ్వాసంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఉన్నటువంటి ఈ ఆలయానికి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడాను భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒరిస్సా కళింగరాజుల హయాంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను ఆనాటి నుండే భక్తులు తాకినది మాత్రం ఈ కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వస్తూ ఉండేది. అయితే ప్రతి సంవత్సరం కూడాను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతూ వస్తుందని అయితే మాత్రం ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. కాళీయమర్దన వేణుగోపాల ఆలయం నుంచి శ్రీరామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.